నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడులతో పాటు అత్యాచారాలు కూడా ఎన్నో జరుగుతున్నాయి. వాటిపైన వివిధ రకాల ఒపీనియన్స్ కూడా ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో కలకలం రేపుతున్న 'జానీ మాస్టర్' పై ఒక కేసు నార్సింగ్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ కావడం, దానిపైన టాలీవుడ్ మొత్తం కలకలంగా మారిపోయింది. ఎందుకంటే తను కొరియోగ్రాఫర్, ఫేమస్ కొరియోగ్రాఫర్, అలాగే అసోసియేషన్‌కి ప్రెసిడెంట్. ఈ విషయంపై మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మేడం చెప్పండి మేడం. టాలీవుడ్‌లో ప్రస్తుతం కలకలం రేపుతున్న కేస్ అంటే 'జానీ మాస్టర్' పైన లైంగిక దాడి, రేప్ కేసు అని ఉంటుంది కదా, దీన్ని ఎలా చూడొచ్చు? ఇది కొత్తగా ఆయనకి ఇది ఫస్ట్ కేసు కూడా కాదు. మీరు చూసుకున్నట్టయితే 2015లో కూడా ఒక డిగ్రీ అమ్మాయి పైన దాడి చేసినందుకు 2019లో ఆయనకి మేడ్చల్ డిస్ట్రిక్ట్ కోర్టు 6 నెలల శిక్ష విధించింది. అట్లాంటి అగ్రెషన్ ఉన్న మనిషి, అట్ ద సేమ్ టైం కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మనిషి ఏదైనా చేయొచ్చు, మేము ఏం చేసినా నడుస్తుంది, నా కింది వాళ్ళని ఎట్లైనా యూస్ చేసుకోవచ్చు అని ఒక భ్రమలో ఉన్నారు. కానీ ఆ భ్రమని మేము దించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మహిళకి అక్కడ కొరియోగ్రాఫర్ ఉండనియండి, ఇంకేదైనా ఎంప్లాయీ ఉండని, ఒక మహిళకు అన్యాయం జరిగింది కాబట్టి మేము డెఫినెట్ గా రియాక్ట్ అవుతాము. ఆ అమ్మాయికి న్యాయం చేసే విధంగా మేము ప్రయత్నిస్తాం. మేడం, ఒక బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా, తెలంగాణ అధ్యక్షురాలుగా చాలా డిపార్ట్మెంట్ కాస్టింగ్ కౌచ్ అనేది చాలా ముందుకు వస్తుంది. మహిళలు కూడా అక్కడక్కడ కొందరు బయటకు వస్తున్నారు, కొందరు బయటకు రాలేకపోతున్నారు కదా. ఏంటి కాస్టింగ్ కౌచ్ గురించి మహిళలకు ఏ విధంగా చెప్తారు? ఇప్పుడు మహిళలు రావాలి, మహిళలు సాధించలేంది ఎవరు సాధించలేరు అని చెప్తారు. కానీ మహిళలు బయటికి వచ్చినప్పుడు వాళ్ళని అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళని ఏదో విధంగా లోబర్చుకొని చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం. ఎందుకంటే వాళ్ళ కెరియరో లేకపోతే ఇంట్లో ఆర్థిక వ్యవస్థ బాగాలేకనో అమ్మాయిలు కూడా ఎక్కడో అక్కడ సరెండర్ అవుతున్నారు. సో దయచేసి మీ టాలెంట్ ని మీరు గుర్తించండి. మీ టాలెంట్ తోని ఎవరైనా పైకి వస్తారు. ఇట్లాంటి భ్రమలో మాత్రము ఎస్పెషల్ గా దీనైతే నేను లవ్ జిహాద్ కిందకే చూస్తున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అమ్మాయిని టార్చర్ పెట్టి తర్వాత ఇప్పుడు మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తున్నాడు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది లవ్ జిహాద్ కేసే. అతనికి లవ్ జిహాద్ కేసు పెట్టాలి. ఈ కేసు పైన కూడా విచారణ జరపాలి. మేడం, ఒకవైపు చెంచు మహిళ పైన అత్యాచారం కావచ్చు, ఇటు జానీ మాస్టర్ చేసిన లైంగిక దాడి పైన కావచ్చు, చాలా వివాదాలు ముందుకు వస్తున్నాయి. ఏది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు కదా. ఇలాంటి ఎలా చూడొచ్చు? డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికి ఎన్ని కేసెస్ వచ్చినప్పటికీ కూడా ఆ కేసెస్ లో ఒక మహిళా మంత్రిని పంపించి దాన్ని సెటిల్ చేస్తున్నారే కానీ ఎక్కడైతే జెంట్స్ వచ్చి దాన్ని డీల్ చేస్తే ఇది ఉద్రిక్తం అవుతుందో అని చెప్పేసి మెల్లగా ఎప్పుడు చూసినారు మీరు చూస్తున్నప్పుడు ఎప్పుడు సీతక్క గారిని పంపించి దాని ఇష్యూస్ క్లోజ్ చేపిస్తున్నారు. సో ఇది ఒక లేడీ మినిస్టర్ అయి ఉండి లేడీస్ కి న్యాయం జరిపించినప్పుడు లేడీ మినిస్టర్ గా మీరుండి ఏమి సాధించడానికి మీరున్నారు? సో ఇది గత ప్రభుత్వం నుంచి పోల్చుకున్నట్టయితే ఈ ప్రభుత్వంలో 12% ఇంక్రీజ్ ఇన్ క్రైమ్ రేట్ పెరిగింది మహిళల పైన, పిల్లల పైన. దీనిపైన ఎటువంటి కమిటీ గానీ విచారణ గానీ చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్టు మన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిశైలిని మేము తీవ్రంగా ఖండిస్తాం. లవ్ జిహాదీ అంటే చాలా వరకు బీజేపీ ముందుకు వచ్చి ఎన్నో వ్యాఖ్యలు చేసింది కదా. ఇప్పుడు ఈ లవ్ జిహాదీ అని మీరు అయితే స్టేట్మెంట్ ఇచ్చారో, జానీ మాస్టర్ కేసు పైన ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఆయన కూడా ఎంత ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత తెలంగాణ ఆయన ముస్లిం అనేది ఆయన బయట పెట్టుకున్నాడు. ఎందుకంటే అది పోదు అనేది మళ్ళీ నిరూపించారు. ఆయనకి ఇచ్చింది అందరూ హిందువులే, ఆయనకు అవకాశం ఇచ్చింది అందరు హిందువులే, పని చేస్తుంది హిందూ పార్టీలలో. అయినా కానీ అట్లాంటి అంటే వాడి ఆలోచన ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా పొల్యూట్ చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందనే దీన్ని బట్టి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ తప్పుదోవలు జరుగుతుంది. ఎందుకంటే ఎవరు వచ్చినా సరే ఈ డిపార్ట్మెంట్ కాస్టింగ్ కౌచ్ ఎక్కువైతుంది. లైంగిక వేధింపులకు చాలా తెరలేస్తుంది కదా. ఇక్కడ తప్పిదం ఎక్కడ జరుగుతుంది అనుకోవచ్చు? తప్పిదము ప్రతి చోట జరుగుతుంది. ఎంతమందిని మనం కంట్రోల్ చేస్తాం, కానీ కంట్రోల్ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగము కంట్రోల్ ఆన్ టైంలో చేస్తే గనక ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఒక్కరికి ఉరి శిక్షను ఏదో పడుంటే మళ్ళీ ఇట్లాంటి చేయాలన్నా లేకపోతే ఆ భయం అనేది ఉంటది. సో అది మన చట్టాల్లో కూడా ఇట్లాంటిది మహిళలకి ఇమీడియట్ గా వాళ్ళకి శిక్ష పడే విధంగా చట్టాలు తీసుకొస్తే మాత్రం ప్రతి ఒక్కడు భయపడతాడు, వణుకుతాడు ఒక మహిళను టచ్ చేయడానికి అనేది. నేను ఈ విషయంలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పటికీ మేము చాలా లవ్ జిహాద్ కేసెస్ చూస్తున్నాము. సో కౌన్సిలింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద హోమ్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో, ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్లో తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయిలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. బికాస్ టెండర్ మైండ్స్, వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఆలోచన లేకుండా ఉండదు వాళ్ళకి ఆలోచన. సో ఇది ఇంటి నుంచి స్టార్ట్ కావాలి. ఎందుకంటే సొసైటీలో ఎన్ని చెప్పినా కానీ ఇంట్లో తల్లిదండ్రుల నుంచి రాకపోతే అది ప్రభావం పిల్లలపైన ఉండదని నా ఉద్దేశం. ఇది మనం చూస్తున్నాం. ఏదైతే శిల్పారెడ్డి గారు చెప్తున్న వాక్యాలు ఏంటంటే
ఎవరైనా సరే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే కాస్టింగ్ కౌచ్ ఎక్కువ అవుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టాలంటే అటు పోలీసు అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వాలు కావచ్చు పూర్తి స్థాయిలో కట్టడి వరించాలని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.